ట్రాప్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్ జమీమాకు పలువురు సహకరించినట్లుగా గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించిన పోలీసులు ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలంటూ సూచించారు. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో విశాఖ పోలీసులు కూపి లాగుతూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లు లోకల్ నుంచి ఎన్ఆర్ఐల వరకు తన అందాలతో వలవేసి డబ్బులు వసూలు చేసిన జాయ్ జమీమా కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు. విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఫాతిమా ఉస్మాన్ అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజమిన్లుగా గుర్తించారు. హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్పై విశాఖకు తరలించారు. విశాఖ కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జాయ్ జమీమా టీంకు మత్తు పదార్థాలు స్ప్రే సరఫరాలో ఈ ముగ్గురు నిందితులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే జాయ్ జమీమా ఫారెస్ట్ ఆఫీసర్ వేణురెడ్డి, రెడ్ డెకార్స్ యజమాని వేముల కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో మొత్తం నిందితుల అరెస్టుల సంఖ్య 6కు చేరింది. అయితే బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచిస్తూ పోలీసులు ప్రకటన జారీ చేశారు. జాయ్ జమీమా పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్ఆర్ఐలకు అందమైన ఫోటోలను పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీ ట్రాప్ ద్వారా రూముకు పిలిపించుకోవడం, వారికి మత్తుమందిచ్చి నగ్న ఫోటోలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అయితే జాయ్ జమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై వేట కొనసాగిస్తున్నారు విశాఖ పోలీసులు.